సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది అతిపెద్ద చంద్రగ్రహణం. ఇది సాధారణమైన చంద్రగ్రహణం కాదు, చాలా శక్తివంతమైనది. ఇది అతీత శక్తులతో వస్తున్న చంద్రగ్రహణం. అయితే ఈ చంద్రగ్రహణం రోజు మీనరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఒక్క పని చేయకండి. దరిద్రాన్ని బొట్టు పెట్టి పిలిచినట్లే అవుతుంది. మీనరాశి వారు చంద్రగ్రహణం రోజు ఈ పని చేస్తే అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. మరి మీనరాశి వారు చంద్రగ్రహణం రోజు ఏ పని చేయకూడదు, ఈ చంద్రగ్రహణం రోజు మీనరాశి వారు ఎటువంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మనం చంద్రగ్రహణం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. చంద్రగ్రహణం అంటే చంద్రుడు కనిపించని రోజు. ఆ రోజు చంద్రుడు, సూర్యుడు భూమికి ఒకే వైపున ఒకే సరళరేఖలో ఉంటారు. దీనివల్ల చంద్రుని శక్తి భూమికి చేరదు. చంద్రుడు మన మనసు, భావోద్వేగాలపై ప్రభావం చూపుతాడు. చంద్రుడు కనిపించినప్పుడు ఆ ప్రభావం తగ్గుతుంది. దీనివల్ల మన మనసు, భావోద్వేగాలు అస్థిరంగా ఉంటాయి. అందుకే ఈ రోజున మానసికంగా బలహీనంగా ఉన్నవారు సులభంగా ప్రతికూల శక్తులకు ప్రభావితమవుతూ ఉంటారు. ఈ చంద్రగ్రహణం సాధారణమైనది కాదు. దీనిని మహాచంద్రగ్రహణం అని కూడా అంటారు. ఈ రోజున కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఒకే స్థానంలో ఉంటాయి. దీనివల్ల ఈ చంద్రగ్రహణం చాలా శక్తివంతమైనదిగా మారుతుంది. ఈ గ్రహణాల కలయిక వల్ల విశ్వంలో ఒక శక్తివంతమైన ప్రవాహం ఏర్పడుతుంది. ఈ ప్రవాహం మంచికి, చెడుకి రెండింటికి ఉపయోగపడుతుంది. మంచి పనులు చేస్తే దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. చెడు పనులు చేస్తే దాని ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది దీనిని అతీత శక్తులతో వస్తున్న చంద్రగ్రహణం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజున మంచి, చెడు శక్తులు రెండూ చాలా చురుగ్గా ఉంటాయి. ప్రతి సమయంలో ఈ శక్తులు మరింత శక్తివంతంగా మారుతాయి. అందుకే రాత్రి ప్రయాణాలు చేయకూడదు, ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ శక్తులు మనకు తెలియకుండానే మనపై ప్రభావం చూపుతాయి. అవి మన మనసును, శరీరాన్ని బలహీనపరుస్తాయి. అందుకే ఈ రోజున రాత్రి పడుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు నిద్రపోయే ముందు కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకోవాలి. దేవుడిని తలుచుకోవాలి. మీనరాశి వారికి ఈ చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీ రాశిలో 12వ ఇంట్లో అంటే వ్యయ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. 12వ ఇల్లు అంటే ఖర్చులు, నష్టాలు, ఆసుపత్రులు, రహస్య శత్రువులు, నిద్రలేమి వంటి వాటిని సూచిస్తుంది. పేరుకు తగ్గట్టే ఈ స్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల మీ డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోయే ప్రమాదం ఉంది. రాబోయే 6 నెలల పాటు మీనరాశి వారికి ఊహించని ఖర్చులు విపరీతంగా ఉంటాయి. చేతిలో డబ్బు నిలవదు. అనవసరమైన వస్తువులు కొనటము, లేదా కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రి ఖర్చులు రావటం, వాహనాలు రిపేర్లకు రావటం వంటి వాటి వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ సమయంలో డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉండాలి. మీకు తెలియకుండానే మీ వెనుక శత్రువులు తయారయ్యే అవకాశం ఉంది. మీతో స్నేహంగా ఉంటూనే మీకు హాని తలపెట్టాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు. మీ ఆఫీసులో కానీ, మీ వ్యాపారంలో కానీ మీ గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు పెరిగే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవటం మంచిది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు, ముఖ్యంగా కాళ్ల నొప్పులు, కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవటం, చెడు కలలు రావటం వంటివి జరగవచ్చు. దీనివల్ల మరుసటి రోజు మొత్తం నీరసంగా, చిరాకుగా ఉంటుంది. అందుకే ఈ రోజున అంటే చంద్రగ్రహణం రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ తప్పులు చేయకూడదు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. మీనరాశిలో జన్మించిన వారు చంద్రగ్రహణం రోజున ఒక పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పనిని పొరపాటున కూడా చేయకూడదు, అసలు చేయకూడదు. అదేమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎంత దగ్గర వారైనా సరే ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఈ మాట వినడానికి చాలా చిన్నదిగా, ఒక సాధారణమైన సలహాగా అనిపించవచ్చు. డబ్బు అప్పుగా ఇవ్వకపోతే ఏమవుతుంది? మహా అయితే అవతలి వారు బాధపడతారు, అంతే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ చిన్న నియమాన్ని పాటించకపోవటం వల్ల కలిగే నష్టాలు, దాని ప్రభావాలు చాలా తీవ్రంగా, ఊహించని విధంగా ఉంటాయి. మీ జీవితాన్ని తలక్రిందులు చేసే అంత శక్తి ఈ ఒక్క చిన్న పొరపాటుకు ఉంది. అసలు ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి?
అప్పు ఇస్తే నిజంగా అంత నష్టం జరుగుతుందా అని మీరు అనుకోవచ్చు. సాధారణంగా మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మనం వాళ్లకు బొట్టు పెట్టి మర్యాద చేసి లోపలికి పిలుస్తాం. అది మన సాంప్రదాయం. మీనరాశి వారు చంద్రగ్రహణం రోజున ఎవరికైనా డబ్బు చేతికి అప్పుగా ఇస్తే అది కూడా సరిగ్గా అలాంటి పనే అవుతుంది. కానీ ఇక్కడ మీరు పిలుస్తున్నది బంధువులను కాదు, సాక్షాత్తు దరిద్రాన్ని. మీ చేతులతో మీరే పేదరికానికి, కష్టాలకు బొట్టు పెట్టి మా ఇంట్లోకి రా అని ప్రేమగా పిలిచినట్లే అవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రగ్రహణం రోజును ఒక ప్రత్యేకమైన సమయంగా చూస్తారు. ఈ రోజున చంద్రుడు కనిపించడు, ఆకాశమంతా చీకటిగా ఉంటుంది. ఈ చీకటి వాతావరణం ప్రతికూల శక్తులకు అనగా చెడు శక్తులకు బలాన్ని ఇస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ రోజున చేసే ఆర్థిక లావాదేవీలు అంటే డబ్బు ఇవ్వటం లేదా తీసుకోవటం వంటివి అస్సలు మంచివి కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు చంద్రగ్రహణం రోజున ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి రావటం దాదాపు అసాధ్యం. ఆ డబ్బు మీద ఆశ వదులుకోవాల్సిందే. ఒకవేళ ఏదో అదృష్టం కొద్దీ ఆ డబ్బు మీకు తిరిగి రావాల్సి వచ్చినా అది అంత సులభంగా జరగదు. నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. మీరు డబ్బు ఇచ్చిన వాళ్ళ చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరగాల్సి వస్తుంది. ఎన్నోసార్లు అడగాలి, ఎన్నో అవమానాలు పడాలి, గొడవలు పడాలి. చివరకు ఆ డబ్బు చేతికి వచ్చినా దానివల్ల మీరు పొందిన మానసిక ప్రశాంతత పూర్తిగా దెబ్బతింటుంది. ఈ గొడవల వల్ల డబ్బు తిరిగి రాదన్న ఆందోళన వల్ల మీకు విపరీతమైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. రాత్రులు నిద్ర పట్టదు, ఎప్పుడూ అదే ఆలోచన. దీనివల్ల మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. అప్పు ఇచ్చిన పాపానికి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. డబ్బు పోవటంతో పాటు మీ ఇంట్లో ఉన్న ప్రశాంతత కూడా పోతుంది. మనమందరం డబ్బును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. ఇంటికి డబ్బు వస్తే లక్ష్మీదేవి నడిచి వచ్చినంత సంతోషిస్తాం. పూజ గదిలో అమ్మవారి ఫోటో పెట్టుకొని సిరి సంపదలతో ఇల్లు కలకలలాడాలని కోరుకుంటూ ఉంటాం. మీనరాశి వారు చంద్రగ్రహణం రోజున డబ్బు అప్పుగా ఇస్తే మీ ఇంట్లో కొలువై ఉన్న లక్ష్మీదేవిని మీరే స్వయంగా బయటకు పంపినట్లు అవుతుందని శాస్త్రం చెప్తుంది. ఆ రోజు మీరు ఇచ్చేది కేవలం కాగితపు నోట్లను కాదు, మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యాన్ని, మీ అదృష్టాన్ని అవతలి వారికి దానం చేసినట్లే. ఎలాగైతే ఒక దీపం నుంచి మరో దీపాన్ని వెలిగించినప్పుడు మొదటి దీపంలో వెలుగు కొద్దిగా తగ్గుతుందో అలాగే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు కూడా మీరు అప్పు ఇచ్చిన డబ్బుతో పాటుగా అవతలి వారి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీ ఇంట్లో ఆర్థికంగా కళతప్పుతుంది. అనవసరమైన ఖర్చులు మొదలవుతాయి. హఠాత్తుగా ఆసుపత్రి ఖర్చులు రావటము, ఇంట్లో వస్తువులు పాడవటం, వాహనాలు రిపేర్లకు రావటం వంటివి జరుగుతాయి. సంపాదించిన డబ్బు చేతిలో నిలవదు. ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. లక్ష్మీదేవి లేని ఇల్లు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఇంట్లో సంతోషము, సమాధానం ఉండవు. అందుకే చంద్రగ్రహణం చీకటిలో మీ ఇంటి లక్ష్మిని బయటకు పంపే పొరపాటు అస్సలు చేయకండి. ఈ ఒక్క పని చేయటం వల్ల మీనరాశి వారు అడుక్కునే స్థాయికి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇది వినడానికి చాలా కఠినంగా, భయంకరంగా అనిపించవచ్చు. కేవలం అప్పు ఇచ్చినందుకే ఇంత పెద్ద గతి పడుతుందా అని మీకు సందేహం రావచ్చు. కానీ ఇది ఒక గొలుసు కట్టు చర్య లాంటిది. ఒక చిన్న పొరపాటు మరిన్ని పెద్ద పొరపాట్లకు, చివరికి సర్వనాశనానికి ఎలా దారితీస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ముందుగా మీరు చంద్రగ్రహణం రోజున ఒకరికి అప్పు ఇస్తారు. ఆ డబ్బు తిరిగి రాదు. దానివల్ల మీ దగ్గర ఉండాల్సిన డబ్బు తగ్గిపోతుంది. మీరు ఆ డబ్బుతో ఏదో ముఖ్యమైన పని చేద్దాం అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పని ఆగిపోయింది. ఇది మొదటి నష్టం. ఇప్పుడు మీ అవసరాల కోసం మీరు వేరే వారి దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా మీరే అప్పుల పాలు కావటం మొదలవుతుంది. దాని ప్రభావం మీరు చేసే పనులపై పడుతుంది. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే సరైన సమయంలో పెట్టాల్సిన పెట్టుబడి పెట్టలేకపోతారు. దానివల్ల వ్యాపారంలో పెద్ద నష్టం వస్తుంది. ఉద్యోగం చేస్తూ ఉంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల మనసు పని మీద లగ్నం కాదు. దానివల్ల పై అధికారులతో మాటలు పడాల్సి వస్తుంది. మీరు ఏదైనా భూమి కొనాలని, ఇల్లు కట్టాలని లేదా పిల్లల పెళ్లి చేయాలని దాచుకున్న డబ్బు కూడా మెల్లమెల్లగా కరిగిపోతుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయటం మొదలు పెడతారు. తెలియకుండానే అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోతారు. వడ్డీలు కట్టలేక, అప్పులిచ్చిన వారి వేధింపులు తట్టుకోలేక ఉన్న ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేయాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేక తినడానికి తిండి కూడా కరువై ఇతరుల ముందు చెయ్యి చాచవలసిన దుస్థితికి దారితీస్తుంది.
ఇదంతా మొదలైంది చంద్రగ్రహణం రోజున మీరు చేసిన ఆ ఒక్క చిన్న పొరపాటుతోనే. అందుకే ఇది అంత తీవ్రమైన హెచ్చరిక. చంద్రగ్రహణం రోజున కేవలం డబ్బు అప్పుగా ఇవ్వటమే కాదు, మీనరాశి వారు మరికొన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అనగా చంద్రగ్రహణం రోజున కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడం, కొత్త ఉద్యోగంలో చేరటం, భూమి లేదా ఇల్లు కొనడానికి అడ్వాన్సులు ఇవ్వటం, కొత్త వాహనం కొనటం వంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే చంద్రగ్రహణం రోజున మన ఆలోచన శక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యం చాలా బలహీనంగా ఉంటాయి. ఆ రోజు మనం తీసుకునే నిర్ణయాలు పైకి చాలా మంచివిగా అనిపించినా భవిష్యత్తులో అవే పెద్ద నష్టాలకు, కష్టాలకు కారణమవుతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకుందాంలే అనుకున్నా ఆ ఆలోచనలు కూడా తప్పుదారి పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ కొత్త పని అయినా ఒకరోజు వాయిదా వేసుకోవటం చాలా ఉత్తమం. చంద్రగ్రహణం రోజున ఇంట్లో వాతావరణం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఆ రోజున గ్రహాల ప్రభావం వల్ల మనుషుల మధ్య చిరాకు, కోపము, అసహనం పెరుగుతాయి. చిన్న మాటకు కూడా పెద్ద గొడవలు జరిగే ప్రమాదం ఉంది. అనవసరమైన విషయాల గురించి వాదనలకు దిగకూడదు. ముఖ్యంగా మీనరాశి వారు తమ మాటలను చాలా అదుపులో ఉంచుకోవాలి. కోపంలో ఏది పడితే అది మాట్లాడితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధాలు దెబ్బతింటాయి. భార్యాభర్తల మధ్య, అన్నాదమ్ముల మధ్య లేనిపోని అపార్థాలు వస్తాయి. కుటుంబంలో శాంతి లోపిస్తుంది. కాబట్టి ఆ రోజు వీలైనంత మౌనంగా, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. అందరితో ప్రేమగా మెలగాలి. చంద్రుడికి మనసుకు చాలా దగ్గర సంబంధం ఉంది. చంద్రగ్రహణం రోజున చంద్రుడు కనిపించకపోవటం వల్ల మన మనసులు కూడా అల్లకల్లోలంగా, నిలకడ లేకుండా ఉంటాయి. మీనరాశి వారిపై ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తెలియని ఆందోళన, భయం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు. నిరాశగా, నిస్సత్తువుగా అనిపిస్తుంది. తలనొప్పి, కడుపులో గడబిడ, నిద్రలేమి వంటి శారీరక సమస్యలు కూడా రావచ్చు. అందుకే ఈ రోజున మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా అవసరం. దేవుడికి దీపం పెట్టుకొని కాసేపు ధ్యానం చేయటం లేదా మీకు నచ్చిన దైవ స్తోత్రాలు వినటం చాలా మంచిది. యోగా, తేలికపాటి వ్యాయామం కూడా మనసును తేలికపరుస్తాయి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఈ సూచనలన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కేవలం మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి మాత్రమే. ఒక పెద్ద వర్షం రాబోయే ముందు మనం గొడుగు సిద్ధంగా ఉంచుకుంటాం. అలాగే చంద్రగ్రహణం అనే ప్రతికూల సమయం రాబోయే ముందు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మనం రాబోయే కష్టాల నుంచి మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి మీనరాశి వారు ఈ విషయాలను గుర్తుపెట్టుకుని చంద్రగ్రహణం రోజున ఆర్థిక లావాదేవీలకు, కొత్త పనులకు, గొడవలకు దూరంగా ఉండి ప్రశాంతంగా గడపటం అన్ని విధాలా శ్రేయస్కరం. ఇప్పుడు మనం ఈ చంద్రగ్రహణం రోజున మీనరాశి వారు చేయవలసిన పనులు, పాటించవలసిన నియమాల గురించి కూడా తెలుసుకుందాము. ఈ నియమాలు పాటించడం వల్ల ఈ చంద్రగ్రహణం యొక్క చెడు ప్రభావం తగ్గిపోతుంది. చంద్రగ్రహణం రోజున దేవుడిని పూజించటం చాలా ముఖ్యం. ముఖ్యంగా శివుడిని, పార్వతీదేవిని, విష్ణువును పూజించడం చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోవటము, అభిషేకం చేయటం వల్ల చెడు శక్తుల ప్రభావం తగ్గిపోతుంది. చంద్రగ్రహణం రోజు పితృదేవతలను పూజించడం చాలా ముఖ్యం. దీనిని పితృతర్పణం అని కూడా అంటారు. మన పూర్వీకులకు అన్నం పెట్టడం, వారికి నమస్కరించుకోవటం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయి. దీనివల్ల మన జీవితంలో ఉన్న కష్టాలు, అవాంతరాలు తొలగిపోతాయి. చంద్రగ్రహణం రోజున దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పేదవారికి, నిరుపేదలకు అన్నం, వస్త్రాలు, డబ్బు దానం చేయవచ్చు. పశుపక్షులకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. ఇది మనకు మంచి కర్మను ఇస్తుంది. చంద్రగ్రహణం రోజున పవిత్ర నదిలో స్నానం చేయటం చాలా మంచిది. ఒకవేళ నదికి వెళ్ళటం సాధ్యం కాకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. ఇది మన పాపాలను తొలగిస్తుందని నమ్ముతూ ఉంటారు. చంద్రగ్రహణం రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరితోనూ గొడవ పడకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆ రోజున యోగా, ధ్యానం చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. చంద్రగ్రహణం రోజున కొత్త పనులు, వ్యాపారాలు ప్రారంభించకూడదు. పెట్టుబడులు పెట్టకూడదు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. చంద్రగ్రహణం రోజున రాత్రి ప్రయాణాలు చేయకూడదు. ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు. రాత్రిపూట చెడు శక్తులు చురుగ్గా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. చంద్రగ్రహణం రోజున లక్ష్మీదేవిని మరియు చంద్రుడిని పూజించడం వలన ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ రోజున చేసే పూజల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి, ఇంట్లో సిరి సంపదలు వస్తాయి. చంద్రగ్రహణం పౌర్ణమి రోజున సంభవిస్తుంది. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజున అమ్మవారిని పూజించటం వల్ల సిరి సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం. అయితే గ్రహణ సమయంలో రాహువు లేదా కేతువు చంద్రునిపై తన ప్రభావాన్ని చూపటం వల్ల ప్రకృతిలో ఒక రకమైన ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. ఈ ప్రతికూల వాతావరణం మన ఆర్థిక స్థితిపైన, మానసిక ప్రశాంతతపైన ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ దోషపూరిత సమయాన్ని ఆధ్యాత్మికంగా ఎదుర్కోవడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఆమెను ఆరాధించటం శ్రేయస్కరం. గ్రహణ సమయంలో లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలను, స్తోత్రాలను పఠించటం, ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి అష్టకం లేదా కనకధార స్తోత్రం వంటివి చదవటం ద్వారా ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని స్నానమాచరించి లక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించి తెల్లటి పువ్వులు, పాయసం వంటివి నైవేద్యంగా సమర్పించటం వల్ల అమ్మవారి కరుణకు పాత్రులవుతారు. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు, తల్లికి, భావోద్వేగాలకు అధిపతిగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలోనైతే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారు మానసిక ఆందోళన, నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు పీడింపబడతాడు కాబట్టి ఆ ప్రభావం మానవాళిపై అధికంగా ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడిని ప్రార్థించటం, ఆయనకు సంబంధించిన మంత్రాలను జపించటం వల్ల జాతకంలోని చంద్రదోషాలు తొలగిపోతాయి. ఓం సోమాయ నమః లేదా ఓం చంద్రమసే నమః అనే మంత్రాలను జపించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి తగ్గి సానుకూల దృక్పథం పెరుగుతుంది. గ్రహణం ముగిశాక బియ్యము, పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలు వంటివి దానం చేయటం ద్వారా చంద్రుని అనుగ్రహాన్ని పొందవచ్చు. కాబట్టి చంద్రగ్రహణం రోజును ఒక ప్రతికూల సమయంగా భావించకుండా దానికి ఒక ఆధ్యాత్మిక అవకాశంగా మలుచుకోవాలి. కాబట్టి చంద్రగ్రహణం రోజును ఒక ప్రతికూల సమయంగా భావించకుండా దాన్ని ఒక ఆధ్యాత్మిక అవకాశంగా మలుచుకోవాలి. ఈ సమయంలో లక్ష్మీదేవిని, చంద్రుణ్ణి ఏకకాలంలో ఆరాధించడం ద్వారా లౌకికమైన సంపదతో పాటు మానసిక ప్రశాంతత అనే అలౌకిక సంపదను కూడా పొందవచ్చు. గ్రహణ కాలంలో చేసే జపం, దానం, పూజలు వేల రెట్ల అధిక ఫలాన్ని ఇస్తాయని శాస్త్రవచనం. అందువల్ల ఈ ప్రత్యేకమైన రోజున భక్తి శ్రద్ధలతో ఈ ఇద్దరు దేవతలను పూజించి వారి అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపటం ఉత్తమం. ఈ చంద్రగ్రహణం రోజున మరియు చంద్రగ్రహణం తర్వాత మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఈ ఒక్క పని చేయకపోతే మీ జీవితంలో దరిద్రము, కష్టాలు ఉండవు. మీరు సుఖ సంతోషాలతో లేదా సుఖశాంతులతో జీవిస్తారు. ఈ నియమాలు పాటించడం వల్ల ఈ చంద్రగ్రహణం యొక్క చెడు ప్రభావం తగ్గిపోతుంది. మీ జీవితంలో మంచి జరుగుతుంది. గుర్తుంచుకోండి, మనం చేసే పనులు మంచిగా ఉంటే దానికి మంచి ఫలితాలే ఉంటాయి.